నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కులాల వారీగా ప్రజల్ని విడదీయటం, అందుకోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆ పార్టీ చేసింది అదే, ఇప్పుడు కూడా అదే పంథా కొనసాగిస్తోంది. అయితే ప్రజలు ఆ విషయం గ్రహించని సమయంలో వైసీపీకి లాభం చేకూర్చింది. కానీ ఫ్యాను పార్టీ నేతల అసలు రంగు బయటపడడంతో జనం అప్రమత్తమయ్యారు. కానీ వైసీపీ మాత్రం మరలా అధికారంలోకి రావడానికి పాత అస్త్రాలకే పదును పెడుతోంది. కులాల కుంపట్లు రాజేసే ఆయుధాలనే సమాజం మీద ప్రయోగించాలని చూస్తోంది. తాజాగా కృష్ణా, గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జనసేనపై కుల రాజకీయాలు చేసేందుకు పక్కాగా ట్రాప్ వేసింది. ప్రతి విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. వివాదం ఏదైనా సరే దానిని కులానికి జోడిస్తోంది వైసీపీ. ఇలా చేస్తే జనసేన పార్టీపై ఇతర కులాల్లో వ్యతిరేకత తీసుకురావచ్చని వారు భావిస్తున్నారు. కానీ వారు ఊహిస్తున్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. గతంలో ఆ వైసీపీ చేసిన కుల రాజకీయాల కారణంగానే అక్కడ డిపాజిట్లు కూడా రాకుండా పోయాయి. అయినా తమ వ్యూహాలను మార్చుకోకుండా ఇప్పుడు కూడా అదే పనిగా మళ్ళీ అదే కుల రాజకీయాలు చేస్తున్నారు. దాంతో వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుంది. రాజకీయాలను రెండుగా విభజించవచ్చు. వైసీపీ పాలిటిక్స్ లోకి రాకముందు, అలాగే వైసీపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక అని డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే వైసీపీ నేతలు రాజకీయాలను అత్యంత ఘోరంగా దిగజార్చేశారు. ఆ పార్టీ నేతలు బూతులనే తమ రాజకీయాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా తూచా తప్పకుండా అదే పాటిస్తూ వస్తున్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ రెచ్చగొట్టే రీతిలో కొందరు వీడియోలు క్రియేట్ చేసేవారిని రంగంలోకి దించారు. ఫేక్ యూట్యూబ్ ఛానళ్లతో వారు చేస్తున్న అరాచకాలు చూస్తే జన సైనికులు తప్పకుండా ఆవేశపడతారు. కాబట్టి తరువాత తాము తమ స్టైల్లో రాజకీయాన్ని రక్తి కట్టించాలని చూస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆ క్రమంలోనే జన సైనికులను ట్రాప్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి. కానీ దానివల్ల వైసీపీకి లాభం వస్తుందా అంటే ఏమో చెప్పలేం. ఇక కోనసీమ జిల్లా అంటే మంచితనానికి, శాంతికి మారుపేరు. కానీ వైసీపీ తాము అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కూడా రాయలసీమ రేంజ్లో చిచ్చు పెట్టింది, గొడవలు రేపింది. పెద్ద ఎత్తున అల్లర్లు జరగడానికి కారణమైంది. అప్పట్లో సొంత పార్టీ నేత, పైగా మంత్రి ఇంటిని కూడా తగలబెట్టారు. అదంతా వారు కావాలని రాజకీయం కోసం ఆడిన డ్రామా. ఆ చిచ్చు వల్ల తమకు ఓ వర్గం నుండి బలమైన మద్దతు వస్తుందని అనుకున్నారు. కానీ వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. చివరకు వైసీపీ అన్ని వర్గాలకు దూరమైంది. ఎన్నికల ఫలితాలతో ఆ విషయమే తేటతెల్లం కూడా అయింది. కుక్కగాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు వైసీపీ కళ్ళు బైర్లు కమ్మేలా చేశాయి. అయినా కూడా వైసీపీ పాత తరహాలోనే ఇంకా రాజకీయాలు చేస్తూ వస్తుంది. అయితే జనసైనికులు కూడా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకుని తీరాలి. విపక్షంలో ఉన్నప్పుడు కన్నా అధికారంలో ఉన్నప్పుడే మరింత బాధ్యతగా, జాగ్రత్తగా ఉండాలి. అధికారాన్ని నెత్తికెక్కించుకుని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు అనిపిస్తే గనక ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే ఒక అబద్ధాన్ని 10 మంది 10 సార్లు పదే చెబితే నిజమే అని భ్రమపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం కూడా. ఇలాంటి పరిస్థితిని గనక రాణిస్తే అది జనసేన పార్టీకే నష్టాన్ని కలగజేస్తుంది. దానివల్ల పవన్ కళ్యాణ్ పడిన శ్రమ మొత్తం కూడా వృధా అయిపోతుంది. రెచ్చగొట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. వారిపై దాడులు చేయడం సరైన పరిష్కారం అయితే కాదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రత్యర్థులు పన్నిన కుట్రలకు బలైతే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. తిట్టేవాళ్ళు ఎవరు, వారితో తిట్టించే వాళ్ళెవరు అన్నది బయటపెట్టి చట్టపరంగానే సమాధానం చెప్పాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అదే సలహా ఇస్తున్నారు. అందుకే వైసీపీ ట్రాప్ లో పడకపోతే చాలు, ప్రజలే నిజానిజాలను గ్రహిస్తారు. ఆ పార్టీ పన్నిన వ్యూహాలు ఆ పార్టీకే కోలుకోని రీతిలో దెబ్బ కొడతాయి.